ఈ రోజున తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి జరిగిన కల్తీ మీద సిట్ నివేదిక ఇచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఇలా చేయటం కూడా ధర్మం కాదు కదా. వెంకటేశ్వర్ల స్వామి అంటే కలియుగ దైవం. మరి ఆయన దగ్గరనే ఇలాగ జరిగితే దేశాన్ని ఏం కాపాడతారు వాళ్ళు? దేశాన్ని కాపాడాలంటే కలియుగ దైవంతో మనం పోటీ పెట్టుకుంటే మనం దేశంలో వచ్చి మాత్రం మనం చేసేది ఏమీ లేదు, చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆ దైవానికే మనం హాని చేసినప్పుడు లోకానికి హాని చేయరని మనకు నమ్మకం ఎంతవరకు? గత 5 ఏళ్లలో తిరుమల లడ్డు కల్తీ చేసింది కాక కైంకర్యాలలో కూడా కల్తీ నెయ్యి వాడకాన్ని ఎలా చూడాలమ్మా? కనీసం దానిలో వాళ్ళకి పశ్చాత్తాపం కానీ ఏమన్నా, పైగా తిరిగి ఓటరించడం భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళలో ఎక్కడైనా మీకు కనిపించిందా? పశ్చాత్తాపం ఎక్కడైనా కనిపించిందా? ఇప్పుడు ఆ రూట్లో ఉండే వాళ్ళకి మనకి ఎట్లా కనిపెట్టుద్ది? వాళ్ళు వచ్చింది డబ్బు కోసం వచ్చినారు కానీ ధర్మం కోసం వచ్చిన వాళ్ళకి అవన్నీ కనపడతాయి, వాళ్ళ ముఖాన ఉంటాయి. కానీ ధర్మం కోసం కాదు కదా వచ్చింది. ధర్మం కోసం ధర్మం పనులు ఏం చేస్తున్నారు? వాళ్ళకే హాని కలిగించినప్పుడు ప్రజలకు హాని కలిగించరని నమ్మకం ఏముంది? మరి మళ్ళీ అంటే ఏ హిందువుల మనోభావాలను సైతం లెక్క చేయకుండా ఈ అంటే అనేక దేవాలయాల మీద దాడులు కానీ గత 5 ఏళ్లలో మీరు చూస్తుంటే అంతర్వేదిలో రథం తగలబెట్టడం కానీ లేకపోతే కొన్ని విగ్రహాల ధ్వంసం కానీ వీటిని ఇన్ని చేసిన వాళ్ళు ఏ రోజైనా పొరపాటు జరిగింది మా ప్రభుత్వ హయాంలో అని చెప్పిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదండి, అవి లేవు. నేను కూడా రథం తగలబెట్టినప్పుడు అక్కడికి వెళ్ళాను. మేము కూడా శివస్వామి మేమందరం కలిసి అక్కడ చాలా పోరాటం చేశాము. మమ్మల్ని కూడా పోలీసు స్టేషన్లో పెట్టారు ఒక అరగంట. మేము పోలీస్ స్టేషన్లో ఉండి కూడా వచ్చాము. అందులో డిఎస్పి గారు ఆమె చూసి ఏందమ్మా నువ్వేం తీసుకోవంటే నేనేం తీసుకొని మేమేం అన్యాయానికి వచ్చాము, మేము అధర్మానికి రాలేదు కదా. మరి అంత రథాన్ని తగలబెట్టినప్పుడు మేము ఎలా మాట్లాడుకుంటూ ఉంటాము, నువ్వు పెట్టింది మేము ఎలా తింటాము, మీకే ధర్మం లేకపోతే ఎలా కుదురుద్దని నేను అలాగనే కూర్చొని నేను ఏమీ తినలేదు. ఆ ఏళ్ళ పోరాటంలో కూడా నేను కూడా ఉన్నాను. అలాంటి ఘటనలు చేసిన వ్యక్తి ఈ రోజున మళ్ళీ వచ్చి నేను పునఃప్రతిష్టలో పాల్గొంటాను లేకపోతే కొన్ని దైవ కార్యక్రమాల్లో పాల్గొంటా, అది కూడా సతీ సమేతంగా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళ భార్యని తీసుకురాకుండా ఆయన ఒక్కడే వచ్చి వాటిని ఇంకొంచెం అంటే మన సంప్రదాయాల్ని గౌరవించకపోగా వాటిని ఇంకా అవమానపరచడం ఎంతవరకు సమంజసం అంటారు? మరి అది వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాలి కానీ మనం ఏం చెబుదాం చెప్పు? వాళ్ళు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మానవ జన్మ ఎత్తినప్పుడు మనం ఏమిటికి వచ్చామా? మన అందరం కూడా హిందూ వాళ్ళమే కదా, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా. మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి మనం వచ్చినప్పుడు మనకు మతాలు ఏంటి? అసలు మతం ఎవరు? ఆయన తెల్లవాడు వచ్చి ఇక్కడ ఏమి ఏళ్ళటం లేదు కదా. మనమే మన కళ్ళు పొడుచుకుంటున్నాం కదా. మన హిందువులే కదా దాంట్లోకి పోయింది. మన హిందువులమే మనం హిందువుల మీద హిందువులే పోరాటం చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు న్యాయం అని వాళ్ళు తెలుసుకోవాలి. అది అప్పుడు జరిగిన అనేక ఘటనల ఆధారంగా చూస్తే హిందువుల దేవాలయాలు ధ్వంసం చేయడం లేకపోతే ప్రసాదాలు కల్తీ చేయడం అంటే ఇది ఒక రకంగా హిందుత్వంపై దాడి అనుకోవచ్చు అంటారు. అంటే కేవలం క్రైస్తవ మతాన్ని ఇంకా ప్రోత్సహించాలని అప్పుడు జరిగినటువంటి అంశంగా భావించవచ్చు అంటారు. మరి అంతే కదా, వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళే చూసుకుంటున్నారు కానీ వాళ్ళ మతంలో వాళ్ళే ఇచ్చుకుంటున్నారు కానీ మన మతాన్ని మన మతం వాళ్ళ మతం ఒకటి. కానీ వాళ్ళు దేనికి పోతున్నారంటే డబ్బు కోసం పోతున్నారు ఆ మతంలోకి. ఆ మతంలోకి పోయి ఆ మతాన్ని మేము కాపాడుతున్నాము అని అంటున్నారు. వాళ్ళు కాపాడుతల్లా. ఏంటంటే తెల్లోళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు మాట్లాడతలేదు కదా, మనమే మాట్లాడుతున్నాం కదా. మన కంటిలో మనమే పుల్లలు ముడుచుకుంటున్నాం కదా, మనమే మోసం చేసుకుంటున్నాం కదా. ఇది వాళ్ళకి ధర్మం తెలియాలంటే మరి హిందూ ధర్మం తెలియాలా, సనాతన ధర్మం తెలియాలంటే దీని మీద మనం కూడా కొంచెం పోరాటం చేయాలి. ముందు జరగకుండా మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారమ్మా? మేము కూడా ధర్మం కోసమే పోరాడుకుంటా. ఇప్పుడు 40 ఏళ్ళ బట్టి నేను వస్తున్నాను, ఈ ధర్మం కోసమే పోరాడుతున్నానయ్యా. నాకింత మటుకి తెలుసు. ఏడుకొండలవాడి మీద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా వాళ్ళలో మార్పు అనేది కానీ పశ్చాత్తాపం అనేది కానీ ఇంతవరకు జరగటం లేదు. కారణం ఏంటో తెలియట్లేదు. వాళ్ళు యేసుప్రభు విషయంలో మాత్రం వాళ్ళు అంతా కూడా చేసుకున్నారు, అందరికీ క్షమాపణ చెప్పుకున్నాడు. కానీ అదే రకంగా మరి మా దేవుళ్ళకి కూడా చెప్పాలి కదా, అంటే మన దేవుళ్ళకి కూడా చెప్పాలి కదా. మనము అనుకుంటున్నాం, మీరు ప్రసాదం పెడితే మేము తింటాం, మీరు ఏది ఇచ్చినా మేము తాగుతాం తింటాం, కానీ మీరెందుకు తినరు మా ప్రసాదం?
మా ప్రసాదం తీసుకుంటారు, పక్కన పడేస్తారు. ఎందుకు అలా చేస్తున్నారు? మీకు దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు అంటే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు హిందువులు ఓట్లు ఎలా వస్తాయి మీకు? హిందువులు ఇక బుద్ధి తెచ్చుకున్నారు. ఇక నుంచి ఖచ్చితంగా మాత్రం మంచి గుణపాఠం నేర్పుతారు నీకు. సిట్ నివేదిక చూసారమ్మా, ఈ రోజున సుప్రీంకోర్టు వేసిన సిట్లో చుక్క పాలు లేకుండా కల్తీ నెయ్యితో అన్ని కోట్ల లడ్డూలు తయారు చేశారంటే కనీస భక్తుల మనోభావాల్ని పరిగణలోకి తీసుకున్నారంటారా? లేకపోతే అసలు ఏంటి, ఆయన ఏ ఉద్దేశంతో 5 ఏళ్ళు అలా జరిగింది? హిందూ భక్తులందరి మీద కూడా ఇది కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యానం ఏంటి అంటే, ఇది ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అది చేసేది దాంతోటి మన హిందువులకి పిల్లలు పుట్టకుండా ఉండాలి, హిందువులకి ప్రజ్ఞత ఉండకూడదు, హిందువుల్లో ఆత్మ న్యూన్యతా భావం లేకుండా వాళ్ళంతా కూడా మా వెనకాల పడి కుక్కల్లా తిరగాలి అని చేస్తున్నారు తప్ప హిందూ దేవుళ్ళని గౌరవించరు వాళ్ళు, హిందూ దేవుళ్ళ ప్రసాదం స్వీకరించరు. అలాంటప్పుడు మనమంతా కూడా ఏకతాటిపైకి వచ్చి హిందువులే కాదు, ఇప్పుడు మా సాధు సంతులందరం కూడా మేము కోరుకునేది ఏంటి అంటే, ప్రతి ఒక్క దేవాలయానికి ఒక్కొక్క సాధు సంతువు ఉండి వాళ్ళ సజెషన్ తీసుకుని చేస్తే ఎలాంటి పొరపాట్లు జరగవని మేము అనుకుంటున్నాము. 5 ఏళ్లలో అనేక రకాలుగా ఆలయాల మీద దాడులు జరిగాయి, రథాలు తగలబెట్టడం కానీ, అంటే హిందూ ధార్మికతకు సంబంధించి ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణిలోనే గత ఘటనలు జరిగినాయి. అంటే దీనికి ప్రజలు కూడా అనుకుంటున్నారు, అంటే క్రైస్తవాన్ని బలవంతంగా అయినా క్రైస్తవాన్ని స్వీకరించాలనే ఒక ప్రోద్బలంతోనే ఇలాంటి ఘటనలు చేశారని ప్రజలు అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచిపెడుతూ మీరు తీసుకోండి, మీరు మీ హిందూ దేవుళ్ళు ఏమో చేయలేరు, మేము ఇరగొట్టినా ఏం చేయట్లేదు, మేము ఏం చేసినా ఏం చేయట్లేదు, మీ రథాలు తగలబెట్టినా మీ హిందూ దేవుళ్ళు మమ్మల్ని ఏమి చేయలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాత్రం హిందూ దేవుళ్ళని వదిలేసేయండి. హిందూ దేవుళ్ళు కేవలం వాళ్ళు నిమిత్త మాత్రులే, వాళ్ళు అసలు వాళ్ళలో కళ్ళుండి చూస్తున్నారు, దేవుళ్ళు కాదు, చెవులుండి వింటున్నారు, వాళ్ళ దేవుళ్ళు కాదు. కాబట్టి మా దేవుణ్ణి నమ్ముకోండి, మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు. చెప్పి ప్రతి ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచిపెట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా ప్రలోభాలు పెట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ క్రైస్తవంలోకి మారుస్తున్నారు. ఈ క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళనే ముందుగా ఏదో ఒకటి ప్రలోభంతో తీసుకెళ్తున్నారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 10% అనేది తీసుకుంటున్నారు. మీరు 10% ఇవ్వకపోతే మీరు ఎందుకు పనికి రాకుండా చేసేస్తాడు మా దేవుడు అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు మేల్కొని ఓ హిందువు మేలుకొని ఈ దేశాన్ని ఏలుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో హిందువులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రతిదీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా క్లారిటీ లేకుండా ప్రతి ఇంటింటికి కూడా తిరిగి ఇలాగ కార్యక్రమాలు చేస్తూ గత 5 ఏళ్లలో పిఠాపురంలో ప్రతి దేవాలయంలోనూ కూడా దేవుళ్ళ విగ్రహాలను పగలగొట్టారు. కానీ ఎంతవరకు మా హిందువులు కూడా స్పందించి ముందుకు రావడం తక్కువైంది. ఇక నుంచైనా హిందువులందరూ మేలుకొని ముందుకు రావాలని నేను కోరుతున్నాను. పశ్చాత్తాపం ఉందంటారు. అంటే గతంలో టీటీడీ చైర్మన్లుగా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఒక సుబ్బారెడ్డి గారు కానీ, వాళ్ళలో ఎక్కడైనా కనీస పశ్చాత్తాపం లేకపోగా ఇంకా మేమేం చేయలేదు, దానిలో లడ్డు కల్తీ జరగలేదని ఓట్లించే విధానాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఏమీ కల్తీ జరగలేదని తప్పును ఒప్పుకోవట్లేదు. వాళ్ళు జరిగిన తప్పుని ఒప్పుకుంటే భగవంతుడు క్షమిస్తాడు. ఖచ్చితంగా ఒప్పుకోవట్లేదు, ఖచ్చితంగా చూపిస్తాడు భగవంతుడు. ఎందుకంటే ఒకప్పుడు ఇది చెప్పొచ్చనే అనుకుంటున్నాను నేను. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి 7 కొండలు మీకు లేవు, 3 కొండలే ఇస్తానన్నాడు. ముక్కలయ్యాడు. ఒక్క ముక్క కూడా ఇది రాజశేఖర్ రెడ్డిది అని చెప్పి తెలియకుండా వాడు కథమైపోయాడు. కాబట్టి ఖచ్చితంగా మాత్రం మన హిందువులు కూడా మేలుకోవాలి. ఒక్కడు కూడా మన హిందువులో ఇది భారతదేశంగా ప్రజ్వరిల్లాలి, హిందూ దేశంగా ప్రజ్వరిల్లాలి. హిందూ బాయ్. మనం ఇంకొకళ్ళతోటి మనకు సంబంధం లేదు. ఇది మన భారతదేశం. భారతీయులందరూ కూడా హిందువులే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. మరి అలాంటి భారతదేశం మన ఆంధ్రప్రదేశ్, అందులోనూ సనాతన ధర్మానికి ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా వ్యక్తిగా ఆయన పనిచేసిన వ్యక్తి ఈ రోజున ఏ కార్యక్రమానికైనా ఒక్కడే వెళ్ళడం, సతీ సమేతంగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఒక్కడే వెళ్ళి ఆ తీర్థ ప్రసాదాలను అవమానపరచడం ఎంతవరకు సమంజసం? అలాంటప్పుడు ఈ కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి అర్హుడే అంటారా? అది అస్సలు అర్హత లేదు తనకి. ఎందుకు అంటే భార్యను కూడా తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ పొరపాటున భార్య లేకపోతే ఆనాడు రాముడు ఏం చేశాడు?
స్వర్ణ సీతం తయారు చేయించుకుని పక్కన పెట్టుకుని కార్యక్రమాలు చేశాడు. అలాగే ఖచ్చితంగా భార్య ఉండాలి. భార్య లేని పరిస్థితిలో, కనీసం భర్త లేని పరిస్థితిలో కుడి పక్కన భార్య కండు వేసుకోవాలి. భార్య లేని పక్షంలో రవికిల గుడ్డ బొడ్లో తోపుకోవాలి. ఆ రకంగా మన హిందూ ధర్మం అది. ఆ హిందూ ధర్మాన్ని తోలనాడి ఏ కార్యక్రమం చేసినా తనకు వర్తించదు, తను అసలు హిందువు కాను అన్నప్పుడు, మన హిందూ దేవి దేవతల్ని కొలవనప్పుడు, హిందూ దేవి దేవతల్ని మాట్లాడనప్పుడు, వాళ్ళ ప్రసాదాలు స్వీకరించినప్పుడు మరి ఇంకెందుకు ఈ దేశంలో తాను ఉండటం? ఏ దేశంలో అయితే వచ్చాడో అతను, ఆ యేసు ప్రభు అన్నవాడు ఏ దేశం నుంచి వచ్చాడో ఆ దేశం వెళ్ళిపోవాలి. మన దేశంలో ఉండటానికి అర్హత లేదు వాడికి, అంతే. ఇన్ని కోట్ల మంది భక్తులతో కల్తీ ప్రసాదం తినిపించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెళ్ళి హిందువుల ఓట్లు అడగగలుగుతారంటారు? ఖచ్చితంగా అడగలేడు. అడిగినా కూడా ఎవరు వేయకూడదు కూడాను, వేయకూడదు. ఖచ్చితంగా డబ్బు ప్రలోభాలు పెట్టి వేయించుకుంటారు. కొంతమంది హిందువులే ఆ పార్టీలో ఉంటున్నారు, కానీ అది మాత్రం చాలా తప్పు. ఇక నుంచైనా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. హిందూ భాయ్ అనుకోవాలి, హిందువుల్ని గెలిపించుకోవాలి, హిందూ ధర్మం నడిపించుకోవాలి. ప్రపంచం నిండా భారతీయులు విస్తరించే ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచమంతా విస్తరించి ఉన్నారు. ఒక వెంకటేశ్వర స్వామికి ఏమిటి, అందరూ దేవతలు ఒకటే, నీకో పేరు నాకో పేరు ఎట్లా ఉన్నాయో దేవతలు కూడా గుణాలను బట్టి అన్ని పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క గుణం, గుణాన్ని బట్టి ఒక్కొక్క రూపం వచ్చింది, రూపానికి ఒక నామం వచ్చింది. ఎవరికి నచ్చిన నామం వాళ్ళు పిలుచుకుంటారు. అందరూ బిడ్డలని పక్కింటి బిడ్డలు మనం ఎలాగ ఎత్తుకోమో ఓకే ముద్దు చేస్తాం, అలాగే ఎవరికారికి ఇష్టమైన దైవాలు నా సొంతం అనుకునేవి కొందరు ఉంటారు. కానీ అపచారం జరిగేటప్పుడు ఏ దేవుడికి అపచారం జరిగినా జరిగినట్టే. అయితే ఈ అపచారం ఇప్పుడే జరిగిందా, ఇంతకుముందు కూడా జరిగిందంటే రామతీర్థాల్లో రామచంద్రమూర్తి తలకాయ తీసేయలేదు. అలాగే సింహాసనాలు వెండి సింహాసనాలు పోవటం, చక్రధాలు కాలిపోవటం, ఇవన్నిటిని చాలా చులకన చేశారు. అంటే ఏంటి, ముందుగా శాంపిల్ చూశారన్నమాట. చిన్న చిన్న ద్రోహాలు చేస్తే ప్రజలు ఎంతవరకు స్పందిస్తారు, ఎంతమందికి పోరాడతారు, ఎంతవరకు మనకు ప్రతిస్పందన వస్తుంది, అది మనకు లాభమా నష్టమా, ఇవన్నీ పరిశీలన చేశారు. అప్పుడు సాక్షాత్తు సిట్టే రిపోర్ట్ ఇచ్చింది కదా సార్, సుప్రీంకోర్టు వేసిన సిట్టే దానిలో కల్తీ నెయ్యి కలిసింది, కనీసం చుక్క పాలు లేకుండా అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి మాట అడిగారు. సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నెయ్యి కల్తీ జరిగిందనో లేకపోతే అసలు నెయ్యే కాదనో కెమికల్ అనో ఇచ్చింది. కానీ ఎవరు చేశారు అనేది ఏమైనా ఇచ్చిందా? ఎవరు చేసింది? గత ప్రభుత్వ హయాంలో జరిగింది. కానీ చేసింది ఎవరు బయటకు రావాలి కదా. ఈ రిపోర్ట్ ఇవ్వడం వరకు ఓకేనండి, అది వారు రిపోర్ట్ ఇవ్వకముందే మన వాళ్ళు ఆల్రెడీ అన్నట్టు వచ్చేసింది. ప్రజలందరూ దీన్ని నమ్మేశారు. అయితే ప్రభుత్వానికి శిక్షించడానికి ఒక కారణం కావాలి, సాక్ష్యం కావాలి, ఆధారం కావాలి. కాబట్టి దానికి రిపోర్ట్ తయారు చేశారు, వచ్చింది. కాబట్టి ఇప్పుడు రిపోర్ట్ అయితే ఈజీగా వచ్చింది, ఆ ప్రసాదాన్ని టెస్ట్ చేశారు కాబట్టి. కానీ అది ఎవరు చేశారు? ఇప్పుడు ఎవరైతే అధికారులుగా ఉన్నారో పర్యవేక్షణలో, అప్పుడు పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఆ అధికారులే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మారరు కదా ప్రభుత్వం మారినప్పుడు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీసే ఇప్పుడు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలిసే జరిగింది ఇదంతా. తెలియకుండా ఏ రాజకీయ నాయకుడు వచ్చి కలిపాడు గరిది పెట్టి, తెలియకుండా ఏ ఎమ్మెల్యే వచ్చి అందులో కలిపాడు. కనీసం దాన్ని ఒప్పుకోవాలి కదా. సిట్ని రిపోర్ట్ ఇచ్చింది ఆయన ఒప్పుకోకపోగా భూమన కరుణాకర్ రెడ్డి గారు లేకపోతే ఈయన సుబ్బారెడ్డి గారు అసలు కల్తీయే లేదు, కేవలం ఇది మా మీద అభాండం వేస్తుందని చెప్పి వాదించడం కదా. లేదంటే మనం ఆరోపణ చేయగానే నిజమేనండి నేనే కల్తీ చేశానని జైల్లో పెట్టేయండి అని ఎవరైనా అంటారా? ఇంట్లో 10 రూపాయలు తీసిన పిల్లవాడే చెప్పడు నేను 10 రూపాయలు తీశానని. మొత్తం ఆధారాలు సాక్ష్యాలు పెట్టి మందలించాక కానీ ఒప్పుకోడు. ఒప్పించడం అనేది ప్రభుత్వం పని. నేర పరిశోధన ఎవరు చేస్తారో డిపార్ట్మెంట్ ఉన్నది, దానికి డిపార్ట్మెంట్ చేస్తుంది ఎవరు చేశారా అన్నది. ఎవరు హయాంలో జరిగిందో వారు బాధ్యత వహించాలి. బాధ్యత వహించి వారి మీద మనం ఏం చేస్తామంటే బలంగా ఆరోపణ చేస్తాం. ఎక్కడ నేరం జరిగినా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే కంక్లూజన్ అనేది ఒకటి రాస్తారు, ఇది ఇలాగే జరిగింది అని. అందులో ఎవరినో ఒకరిని ఆధారాలు కొంచెం అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని అందులో దోస్తారు. ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇద్దరు పని చేస్తారు దాన్ని తెలుసుకోవడానికి. ఒకటి డిపార్ట్మెంట్ పని చేస్తుంది, 2 ఎవరైతే నేరం ఆరోపణపడ్డారో ఆ నేరస్తుడు కూడా పరిశోధన చేస్తాడు. ఎందుకని తను కాదని నిరూపించుకోవడానికి. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు మేము కాదని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ఈ ఆధారంగా ఎవరు చేశారో అన్నది వాళ్ళు దర్యాప్తు చేయాలి. ఈ 2 దర్యాప్తుల్లో ఏం జరుగుద్దంటే, ఒకటి నేరం చేసిన వాళ్ళన్నా బయటకు వస్తారు. నాకు తెలిసి ఈ భగవల్లీలలో ఎప్పుడు గొప్పవాళ్ళు డామ్ అని పడిపోరు, వాళ్ళ కింద ఉన్న ఉద్యోగులను బలి చేసేస్తారు అంతే పటాపట్. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పీఠం ఏంటి, అలాగే ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం? మాది గుంటూరు,
నేను గుంటూరు నుంచి వచ్చాను. మాది శ్రీ శ్రీ ఫీరోజు చంద్రుల వారి పీఠం. మా గురువుగారు 5 సంవత్సరాల వయసులోనే కాలజ్ఞానం చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా మేము వచ్చిన కారణం ఏంటంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగినది ప్రసాదం నెయ్యి అనుకుంటున్నారు. కల్తీ కాదు, అసలు నెయ్యి లేకుండా డూప్లికేట్ నెయ్యితోటి, జంతువుల కొవ్వుతోటి, కొన్ని రసాయనాలతోటి కృత్రిమంగా నెయ్యిని సృష్టించి లడ్లు తయారు చేశారు. అది 20 కోట్ల లడ్లు తయారు చేశారు ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు. అది దాదాపుగా 100 కోట్ల మంది తిన్నారు ప్రసాదం. చేసిందే 20 కోట్ల లడ్లు, 100 కోట్ల మంది ప్రసాదం తిన్నారు. కానీ హిందువుల మనోభావాలని దెబ్బతీయటం కోసం, వాళ్ళు రాజకీయం కోసం ఇప్పుడు కూడా మేము హిందువులు అని చెబుతారు. కాదు, పక్క క్రిస్టియన్స్. వాళ్ళు చర్చిలకు వెళ్తారు, మరి నిలువుబొట్టు పెట్టుకుంటారు. రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. కానీ మన రాష్ట్రాన్నే కొల్లగొట్టి కొన్ని వేల కోట్లు ఈ విధంగా చేశారు. కానీ ఇది క్షమించాలనేటువంటి నేరం. ఇది హిందూ అనేటటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని క్షమించరు. కాబట్టి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శిక్ష వేస్తాడు వాళ్ళకి ఖచ్చితంగా. అంటే సుప్రీంకోర్టు పెట్టినటువంటి సిట్ నివేదికలో కూడా ఒక చుక్క పాలు లేకుండా నెయ్యి కల్తీ జరిగిందంటే అసలు నివేదికను మీరు ఎలా చూస్తారు? నివేదిక వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. అసలు చేసింది వాళ్ళు కదా. వాళ్ళు ఏమంటారంటే దీన్ని జనాన్ని మభ్యపెట్టడం కోసం, మాయ చేయటం కోసం. ఎవరిని మాయ చేస్తావు? అంతరంగమంది అపరాధములు చేసి మంచివాడిని వల్లి మనుజుడు, ఇతరులు ఎరుకున్న ఈశ్వరుని ఎరుగడా విశ్వదాభిరామి వినురవేమ అని చెప్పి వేమారెడ్డి గారు చెప్పారు. కాబట్టి మీరు జనాన్ని కొంతమందిని మాయ చేయగలరు, అందరినీ మాయ చేయలేరు. మీ పార్టీ వాళ్ళని క్రిస్టియన్స్నే మాయ చేయగలరు, అబద్ధం చెప్పగలరు. కానీ హిందువులను మట్టుకు మాయ చేయలేరు, చేయటం మీకు చేత కాదు. ఒకవేళ కొంతమంది మాయ చేసినా కానీ కొంతమందిని ఖచ్చితంగా శిక్ష అనేటటువంటిది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ అందరికీ శిక్ష చేస్తాడు. ఇప్పటికీ బుకాయిస్తూనే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ, అసలు కల్తీయే జరగలేదని బుకాయిస్తున్నారు. దీని మీద అది వాళ్ళ నైజం, వాళ్ళ మనసులో అలా పాతుకుపోయింది వాళ్ళ జనాన్ని మాయ చేయటం కోసం. కాబట్టి ఖచ్చితంగా ఇది సబబు కాదు. ఎప్పటికైనా సరే ఏం చెప్పిందంటే వేదం, అపి చేదసి పాపేభ్యో సర్వేభ్యో పాపకృతమః సర్వం జ్ఞాన ప్లవేన ఇవ వృజనం సంతరిసేసి అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పింది జ్ఞానయోగంలో. అట్లాగా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అని ఒక మాటని జనంలోకి వచ్చి అలాంటి తప్పు రెండోసారి చేయకుండా ఉంటే పరమాత్మ క్షమిస్తాడు. కానీ లేకుంటే క్షమించే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సిందే. గతంలో అనేక రకాల దేవాలయాలు, హిందూ దేవాలయాలపై దాడులు కానీ లేకపోతే రథం తగలబట్టడం కానీ ఇట్లాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడం ద్వారా అంటే హిందూ ఇజంపైనే దాడి జరిగి అంటే వాళ్ళ మత మార్పిడులు ప్రోత్సహించేలా ఈ ఘటనలన్నీ జరిగినాయి అని చెప్పి కొంతమంది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. దాని మీద మీ కామెంట్ ఏంటి? ప్రజలు అనుకునేది వాస్తవంగా జరిగిందే కదా. తన ఉద్దేశం ఏంటంటే హిందూ మతం మీద దాడి జరిగితే హిందువులందరూ కూడా ఇక మనకి ఏది ఈ యొక్క మతంలో మనకి ప్రశాంతత ఉండదు అని చెప్పి అందరూ కూడా ఆ యొక్క క్రిస్టియన్ మతంలోకి పోతే తన రాజకీయ లబ్ధి కోసమే చేశాడు. కానీ ఇది వేరేది కాదు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది క్షమించరాని నేరము. ఎవరు దీన్ని ఒప్పుకోరు. ఆ శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాల్సింది. కనీసం పశ్చాత్తాపం ఉందంటారా? ఈ రోజు సిట్టు నివేదిక ఇచ్చింది, ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఏదైనా మనం తప్పు జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం లేదు. అక్కడ వైసీపీ నాయకులు వాళ్ళలో పశ్చాత్తాపం ఏమైనా ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఇంక ఇదంతా అవసరంలా లేదు. కాబట్టే ఇప్పుడు ఈ సభలు జరపాల్సి వచ్చింది. వాళ్ళకి బుద్ధి చెప్పాలని. అంత తప్పితే ఇక వాళ్ళ మీద మాకేం కక్ష లేదు. సో ఏంటి సార్ అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏమనుకుంటున్నారు? ఏంటి భవిష్యత్తు కార్యాచరణ? వాళ్ళని రెండోసారి ఇలాంటి తప్పు చేయకుండా బుద్ధి రావటం కోసమే ఇదంతా మేము చేస్తుంది కూడా. అంతేగాని వేరేదేం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి ఏది బుద్ధి వచ్చేంత వరకు ఓట్లు కూడా వేయరు జనాలు ఓట్లు కూడా వేయరు. వేసే పరిస్థితి లేదు. తెలిసినటువంటి వాళ్ళు వేయరు, తెలియని వాళ్ళు వేస్తారు, క్రిస్టియన్స్ వేస్తారు. వాళ్ళు కూడా కొంతమంది జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వేయరు. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య దేవాలయాలు పూజలు వాటిలో పాల్గొంటున్నారు, మంచిదే కాదంటలేదు. కానీ ఆయన ఏనాడు డిక్లరేషన్ ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు, లేదా కొన్ని క్రతువులు యాగాలు చేస్తున్నప్పుడు కూడా తీర్థాన్ని ఎలా అపవిత్రం చేస్తున్నారనేది చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలకు పాల్గొనడం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చేస్తారు. మొన్న కూడా పులివెందల్లో ఒక కార్యక్రమం జరుగుతుంటే పోయి తీర్థం ఇస్తే ఆ తీర్థాన్ని తను తాగలే, పారబోసాడు.
టీవీలో ఖచ్చితంగా ఈ సెల్లు వచ్చింది, అందరికీ వచ్చింది వాట్సాప్లో. కాబట్టి అది మనసులో ఒకటి, పైకి చేసేది ఒకటి. ఓట్ల కోసమే చేస్తున్నారు, రాజకీయం కోసం చేస్తున్నారు. కాబట్టి ఇది జనం క్షమించరు, పరమాత్మ కూడా క్షమించరు. ఖచ్చితంగా ఫలితం అనుభవించి తీరాల్సిందే. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ జ్ఞాన ప్రకాశానంద స్వామీజీ అండి, హరిద్వార్ శ్రీ ప్రేమనగర్ ఆశ్రమం, జ్వాలాపూర్ రోడ్, హరిద్వార్, ఉత్తరాఖండ్ అండి. సద్గురుదేవ్ శ్రీ సత్యపాల్జీ మహారాజ్ గారు ఉత్తరాఖండ్ టూరిజం మినిస్టర్ అండి వర్తమానం. వారి యొక్క ప్రియ శిష్యుడండి. నేను విద్యాపరిచయం కూడా MA 21 PhDలు మరియు MBA ఆధ్యాత్మిక పరంగా చేయడం జరిగిందండి. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా తిరుమలలో లడ్డు ప్రసాదము అంటే స్వామి అక్కడ వెలిసిన కానించి కొన్ని వందల సంవత్సరాల కానించి కూడా చాలా పవిత్రమైన ప్రసాదం అండి. దానిలో గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో జరిగింది ఏమిటయ్యా అంటే జంతువుల యొక్క కళేబరాలు, ఎముకల్ని మొత్తం బాగా కాల్చి నూనెలాగా వేసి ఆవు నెయ్యిలో కలిపి అంతా అభివృద్ధి చేసి 5 సంవత్సరాలు కూడా సుమారుగా 64,79,00,000 రూపాయల స్కామ్ జరిగిందని మనకి ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా తెలియబడదండి. ఈ స్కామ్ విషయం ఆ రెడ్డి గారు ఎవరైతే భూమా వారు ఉన్నారో ఈ పాయింట్కి సంబంధించి ఇన్ఛార్జ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ దీనికి కారకులు, కానీ మాకు అసలు తెలియదు అని అన్నాడండి. వాళ్ళంతా కూడా సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా కూడా మాకు అసలు తెలియదండి, మేము మా డ్యూటీ చేస్తుంటే అప్పుడు అన్నారు. మీ కింద వాళ్ళు చేసిందేందో మీకు తెలియనప్పుడు అంతకంటే ఆ పదవి ఎందుకు, ఏం సార్ నిజమా కదా? అన్న తర్వాత మరి రాజీనామా చేయమంటే చేస్తారని కూడా చెప్పలేదండి. దాని విషయం మీద చర్య తీసుకుంటారని కూడా చెప్పాలి కనీసం, మీకు తెలుసు. కాబట్టి హిందూ బంధువులు భక్తుల యొక్క మనోభావాల మీద ఈ 5 సంవత్సరాలు ఎంతో దెబ్బతీశారండి. విషయం ఏంటంటే పవిత్రమైన లడ్డు ప్రసాదం అండి. వడకు కూడా అంత ప్రధానం, వడ ఉంటుందండి, వడకు కూడా మినప వడకి ఇంత ఇవ్వరండి. లడ్డు ప్రసాదము ఒకప్పుడు ఎట్లుండేదంటే అండి, ఇంటికి తెచ్చిన 3 నెలలకు కూడా చితికిపోయేది కాదండి, వాసన కూడా వచ్చేది కదండి. ప్యూర్ ఆవునై గతంలో నేను ప్రభుత్వాల గురించి చెప్పలేదండి. సిట్టుకు నివేదికలో కూడా ఇది కల్తీ జరిగింది, చుక్క పాలు లేకుండా నెయ్యి కల్తీ చేశారని చెప్పి నివేదిక వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం? ఇది వాస్తవం అండి. దీనికి సైంటిస్టులు మొత్తం కూడా, విశ్లేషకులు మొత్తం, కెమిస్టులు మొత్తం కూడా పరిశీలించి టెస్టింగ్ చేసిన తర్వాతే ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు టెక్నీషియన్. ఇది పక్కా కల్తీ. అందుకనే మహాపాపం నిజం, ఇది ఒక బ్యానర్ టైటిల్ అండి. కాబట్టి ఇక్కడ మేము ప్రభుత్వం పరంగా రాలేదండి, ఇది ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అండి. నిర్వాహకులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారండి. ఈ కార్యక్రమానికి ఒప్పుకోవడం లేదు కదా. ఇప్పుడు ఆ సెట్ నివేదిక ఇచ్చింది, ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ అవును తప్పు అయిందని చెప్పి ఎక్కడైనా ఒప్పుకుంటున్నారు? ఎక్కడ కూడా అండి అసలు మాది తప్పు జరిగిందని ఇప్పటికి కూడా ఇంక బుకాయిస్తున్నారండి, మాది తప్పు జరగలేదని. మరి నివేదిక ఏంటంటే వాళ్ళు తప్పుడు నివేదిక ఇచ్చారని స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి. ల్యాబ్ టెక్నీషియన్సే గవర్నమెంట్కి అనుకూలంగా ఇచ్చారండి. రామరామ అసలు మాది తప్పు లేదని మాజీ ముఖ్యమంత్రి మరియు వారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి శాసనసభ్యులు మొత్తం కూడా ఒకే స్టేట్మెంట్ అండి, మా తప్పు అసలు లేదు, ఇది తప్పుడు నివేదిక అని. అసలు కనీసం పశ్చాత్తాపం లాంటిది ఏమైనా ఉందా వాళ్ళకి జరిగిన పాపంలో? అంటే ఆ రోజున గత ప్రభుత్వ హయాంలో కేవలం లడ్డూ ప్రసాదం మాత్రమే కాకుండా స్వామివారికి నివేదించే కైంకర్యాల సంబంధించిన వాటిలో కూడా కల్తీ చేశారంటే ఎక్కడైనా వాళ్ళకి పాప భీతి కానీ లేకపోతే ఏదైనా? ఇక్కడ కేవలం అండి మత భావాన్ని దృష్టిలో పెట్టుకున్నారు, కానీ కారణం ఏంటంటే ఆయన యెహోవా రక్షించుగాక ఇచ్చాడు మాట కాదండి. హైందవ సమాజానికి ఒకటి భయాన్ని కలిగించాలని రేట్లు పెంచారు, దర్శనం రేట్లని, రూమ్ రెంట్స్ అని అట్లా పెంచి దీని మీద కూడా ఇలాంటి ప్రసాదం మనం తేవాల్సిందని చెప్పి ప్రసాదం కూడా కొనుగోలు చేయకుండా భక్తుల సంఖ్య తగ్గాలి అనేది వాళ్ళ ఉద్దేశం. రెండోది పాపభీతి అసలు లేదండి. ఎందుకు లేదయ్యా అంటే మా దేవుడు గొప్ప, మీ దేవుడు తక్కువ అనే భావాలనే ఉన్నారండి. భారతదేశంలో పుట్టామన్న భావంతో కూడా లేరండి, అపార్థం పోతుందండి. కారణం ఏంటంటే క్రైస్తవ మతం అసలు మన దేశం మతమే కాదండి, పరాయి దేశ మతం. ఇక్కడ పుట్టిన వాళ్ళు అంతా క్రైస్తవులు కాదండి, అసలు వాస్తవంగా హిందువులే. కన్వర్షన్ ఏమంటే మత మార్పిడే, ఇది మీ అందరికీ తెలిసిందండి. కాబట్టి పత్రికాముఖంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అసలు హిందువులన్న పదాన్ని ఒప్పుకోవట్లేదండి, భారతీయులన్న పదాన్ని కూడా ఒప్పుకోవట్లేదండి. ఇది తప్పు, అది వ్యక్తిగతం అండి. తప్పు అన్న పదం కనీసం వాళ్ళ భాషలో లేదండి, భావంలో లేదు, నడవడికలో లేదు. అసలు మా తప్పు కాదని ఇంకా బుకాయిస్తున్నారు ఇప్పటికి కూడా. పాపభీతి లేదు, జాలి లేదు, దయ లేదు. అసలు హైందవ సమాజం మీద ఇంత తప్పు జరిగితే పశ్చాత్తాపడమంటున్నారు.
అని కూడా వీళ్ళు అంటున్నారంటారు, కానీ మేము పశ్చాత్తాపడాల్సిన పని లేదన్నారండి. కానీ మీరు అన్నట్టుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ హైందవ దాడి దేనికి సంకేతం అండి? అంటే ప్రజలు కూడా అనుకుంటున్నారు విగ్రహధ్వంసాలు చేశారు, ప్రసాదాలు కల్తీ చేశారు, రథాన్ని తగలబెట్టారు. అంటే ఇది అంటే ఒక రకంగా ఇది కొంతమందిని మత మార్పిడులకు ప్రోత్సహించినట్లుగా కాదంటారా? కేవలం వాళ్ళ దృష్టి ఏంటంటేనండి, ఇతను గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? సోనియా గాంధీతో టైఅప్ అయ్యని వార్తేనండి. అతి త్వరలో మళ్ళీ నెక్స్ట్ టైం నేను గెలిస్తే క్రైస్తవ రాష్ట్రంగా మారుస్తాను ఆంధ్రప్రదేశ్ని అని ఛాలెంజ్ చేశాడు మిస్టర్ మాజీ ముఖ్యమంత్రి. ఏమండి? ఆమెతో 1,50,000 కోట్ల రూపాయల ధనం వచ్చిందని పబ్లిక్ అయితే మేము చూడలేదండి, వార్తల ద్వారా విన్నటువంటి స్టేట్మెంటే, దాన్ని మళ్ళీ మేము వ్యక్తం చేస్తున్నామండి. ఆ విధంగా ప్రకటన చేశాడు. రెండవది ఏంటయ్యా అంటే, ఆయన ఎక్కడికి పోయినా కూడా చెప్పినప్పుడే జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడండి. ఏది? సౌలభ్యాల కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గుర్తింపు కార్డుల వరకు హిందూ అండి. ఆయన ఒక్కడే కాదండి, చాలామంది. కానీ క్రియాత్మకంగా వచ్చేప్పటికి మేము విదేశీయులు అంటే క్రైస్తవులం అని ప్రకటన చేస్తూ రాష్ట్రాన్ని ఆయన లక్ష్యమే అతండి. ఈ ఒక్క మాట చెప్తానండి, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా 6 కొండలు క్రైస్తవులు అని చెప్పి కోర్టులో వేయించాడండి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు పనిష్మెంట్ ఇచ్చింది స్వామి అండి, మనకేం తెలియదండి. హెలికాప్టర్ బ్లాస్ట్ కావడం అదంతా కూడా స్వామి నిర్ణయం అండి. జరిగింది చెప్పుకోవడం మనం భక్తులుగా ప్రజలుగా. కాబట్టి ఇతను కూడా ఏమన్నాడు, స్వామి యొక్క లడ్డుతో చిత్రాడాడండి. చిత్రమే కదండి మరి. అసలు పాపమని కూడా ఒప్పుకోట్లా. పాపమని ఒప్పుకోకుండా దేవుడితో పెట్టుకున్నాడు ఇతను కూడా. అప్పుడు దేవుడికి 3 నామాలు ఉంటాయండి, నిలువు పట్టుకి 3 నామాలు ఉంటారండి. అంటే 111 అనుకోండి నాకు అంకె గుర్తుకి. ఆ 111లో ఒక అంకెని తీసేసి 11 మిగిల్చారు మిస్టర్ జగన్కి. ఇప్పుడు కనీసం అంటే ఈయన సరే ఆయన హిందూ మతాన్ని గౌరవిస్తారా లేకపోతే ఆచరిస్తారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు కూడా ఆయన కొన్ని కార్యక్రమాల్లో ధార్మికమైనటువంటి అంశాల్లో పాల్గొంటూ కూడా ఆ ప్రసాదాలు వాటిని చూడండి. వ్యక్తిగతం వేరండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఏంటంటే ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఏమండి? ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడం చెప్పాలి ఆస్థానంలో వరకు కనీసం బైలా ప్రకారం. మన రాజ్యాంగం ఏం చెప్పింది? ఇది సెక్యులరిజం అంటే ఎవరిని బాధ పెడవద్దు, అందరూ కూడా ఒకటే, నేను అందరికీ ముఖ్యమంత్రిని, ఎక్కువ మంది ఓట్లు వేయటం ద్వారా నేను వచ్చాను అనే భావంతో ఉండాలని మన రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడ నిర్దేశించినటువంటి మన రాజ్యాంగ సందేశం అండి. కానీ ఇక్కడ పర్సనల్ పాలిటిక్స్ అండి. హిందువులు సచ్చినట్లు ఓట్లేస్తారు కాబట్టి వాళ్ళని మనం దువ్వాల్సిన పని లేదు. క్రైస్తవులని ముస్లింలను మాత్రమే మనం ఈ తక్కువ పర్సంటేజ్ అయినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం ఫెసిలిటీస్ సౌకర్యాలు ఇచ్చి వాళ్ళ కబ్జాలు చేసేలా వాళ్ళ దూలు పోకూడదు. హిందువుల పరంగా ఏముందా కూడా వాటిని మనం లాక్కుందాము అనేటువంటి భావంతో టీటీడీలో ఉన్నటువంటి ఫండుని వీళ్ళకి జీతాలుగా ఇస్తున్నారండి. మీకు తెలుసు, మన పూజారులకు పేదవాళ్ళంటే వాళ్ళకి మేము ఇచ్చేది ఏముందండి అని కూడా అన్నారండి. మరి అందరినీ కూడా పేదవాళ్ళు కానీ జీతం అనేది అందరికీ ఒకటేనండి. మతం పక్కన పెట్టండి, అక్కడ ఉద్యోగం చేసిన ప్రతి వాడికి పాస్టర్కి ఇవ్వండి, మౌల్వీకి ఇవ్వండి, పూజారికి ఇవ్వండి, ఎక్స్ అమౌంట్ ఎంత ఈక్వల్గా. కానీ ఇవ్వడని పూజారులను పక్కన పెట్టారు, మీకు తెలుసు జరిగింది. వాడిద్దరికి ఇచ్చారండి. ఫండ్ స్వామిది. సరే వెంకటేశ్వర స్వామి అట్లనే అంటలేదండి, అక్కడ తీసిన ఆదాయాన్ని వీళ్ళకి పంచుతున్నారు. రెండవది, అసలు మాకు ఇది తప్పనిపించట్లేదు, మీరు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు కూడా అన్నారండి. ఇప్పుడు మా స్వామీజీతో కూడా వార్నింగ్లు ఇప్పించారండి. ఏమని? విశాఖపట్నంలో మేము దీనికి ముందు కార్యక్రమం పెట్టించారు మన స్వామి గారండి. అక్కడ తక్కువ మంది అంటే మేము ప్రయాణం చేసింది కొంతమందికి ఫోన్ చేసామండి. దాని యొక్క పీటీఓ కంటిన్యూషన్ ఇదండి. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో 200 మంది నుంచి ఎక్కువ మందిని గ్యాదర్ చేసేసి దీని నిమిత్తంగా లడ్డు ప్రసాద కల్తీ ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా మేమేం చెప్తున్నామంటే అండి, మీరు ఇక్కడ రాజకీయాన్ని పక్కన పెట్టి దోషులను శిక్షించండి, లేదా అందరూ ముడుపు కట్టాలి నియమావళిలో అండి. ఈవెన్ ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి గారు, కుటుంబ సభ్యులు అందరూ కూడా, మళ్ళీ మేము కూడా అండి కనీసం రూపాయిని సరే ముడుపులో కట్టి క్షమాపణ కాగితం శిల్పి మీద, స్వామి ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ ఎవరైనా చేయండి, మా ప్రజలే చేశారు కాబట్టి వాళ్ళ తరపున మేము కూడా క్షమాపణ కోరుతున్నాము. దీనివల్ల మా రాష్ట్రం మీద కానీ మా భారతదేశం మీద కానీ కోపాన్ని చూపించి ప్రజలకు ఆరోగ్యపరంగానో ఆదాయపరంగానో, ఎందుకంటే ఒక మూల నమ్మకం ఉంది కాబట్టి అండి, ఇబ్బంది కోప్పడకుండా ఉద్రేకపడకుండా మమ్మల్ని శపించకుండా ఉండండి స్వామి అనే దానికి ఈ ప్రాయశ్చిత్త కార్యక్రమం అండి. సో కనీసం అంటే ఏ కార్యక్రమంలో కూడా సతీ సమేతంగా పాల్గొనాల్సిన కార్యక్రమాల్లో కూడా ఆయన ఒక్కడే వచ్చి, అంటే ఇష్టం లేనప్పుడు మళ్ళీ వాటిని విశ్వసించలేనప్పుడు ఎందుకు ఇంత దీన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? కనీసం ఇప్పటికైనా వైసీపీ నాయకులకు కానీ లేకపోతే ఆ రాష్ట్ర గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ బుద్ధి, కనీసం జ్ఞానం వచ్చే అవకాశం ఉందంట. ఇంకొకటండి, నేను ఒక అడుగు వేశాను ఒక విధానంలో, నా స్టైల్ జీవితాంతం అదే పడుతుంది ఎక్కువ శాతం.
డిజైన్. ఏమండి, నేను వ్యక్తిగతంగా కూడా చెప్తానండి. నేను ఒక అడుగు వేస్తాను, మీ దగ్గరకు వచ్చాను, ఇంకా నా నడక అంతే ఉంటుందండి. మారిపోతుందా అంటే మేబీ ఛాన్స్, మే నాట్ బి ఛాన్స్. కాబట్టి ఈయన 100% అండి. నేను మోనార్కుని, నేను ఎవరి మాట వినను, నాది అసలు పాపం కాదు. మీరు వరకు స్టేట్మెంట్ ఇచ్చారు, కెమిస్ట్రీ కూడా మీ వాడు, టెక్నాలజీ అంతా మీది, ప్రభుత్వం మీది, అబద్ధపు స్టేట్మెంటు అని ఇప్పటికీ బుకాయిస్తున్నాడండి. నాకు అసలు నా పాపం జరగలేదు, నేను ఒప్పుకోను, నో ప్రాయశ్చిత్తం ఉంటాడు. ఇలాంటి వారిని హిందువులు మళ్ళీ విశ్వసిస్తారు సార్? ఇంకొకసారి ఆయన్ని గెలిపించే అవకాశం ఉంటుంది? ఇక్కడ ఐకమత్య లోపం వల్ల జరుగుతుందండి. నేను హిందూ సోదరుని తప్పట్లేదండి. ఒకప్పుడు ఐకమత్య లోపం వల్ల ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిపాలించారండి. ఏమండి, ఇప్పుడు మన ఇద్దరే స్నేహితులు అందములు అనుకుందామండి. నాకు ఒక కర్రీ ఇచ్చారు, మీకు ఒక కర్రీ ఇచ్చారు, నేను మిమ్మల్ని వల్ల మీరు నన్నే వల్ల డివైడ్ అండ్ రూల్ పాలసీ చేశారు. ఆ పాలసీని ఇప్పుడు మన భారతీయులు కూడా రాజకీయ పరంగా విభజించు పాలించడం చేస్తూ హిందువులు సచ్చినట్లు ఓట్లేస్తారు, గొర్రెలు అనే పదం వాడాడు ఒకసారి. కాబట్టి వాళ్ళని మనం దువ్వాల్సిన పని లేదు, వీళ్ళ ఓట్లు మాత్రం మనకు కావాలి. మిగతా 2 కులాలు మాత్రం, మతాలు మాత్రమే మాకు ఓటు బ్యాంక్, కానీ వీళ్ళకి మేము మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఉన్నా కూడా గ్యారంటీ మాకు వేస్తారని ఇప్పటికీ చెప్తున్నానండి. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అన్ని మతాలు సర్వసమానం అవ్వాలి, ఎవరైనా సరే వాళ్ళ విశ్వాసాలను గౌరవించగలగాలి. ఇప్పుడు ఈ లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి కనీస పశ్చాత్తాపం లేదు, కనీస పొరపాటు జరిగింది అనే ఒక స్టేట్మెంట్ లేదు, ఏమీ లేదు. ఎందుకు సార్ ఆయనకు అంత వివక్షత ఎందుకు హిందువుల పట్ల? చూడండి, గతంలో ఇలాంటి విధానం క్రైస్తవ సిద్ధాంత పరంగా యేసు ప్రభువు చేతిలో మందు బాటిల్ పెట్టినప్పుడు 3 రోజులు ధర్నాలు చేసి కొన్ని మీటింగ్లు తగలబెట్టాలు కూడా చేసి క్షమాపణ దగ్గరుండి చెప్పించారండి. క్రైస్తవ సోదరులు ఎదనకండి 3 రోజులు చేసి సాధించుకున్నారు. కానీ హిందూ బంధువులలో ఐకమత్యం లోపించటం వల్ల ఇప్పటికీ మేము కనీసం ఇది చాలా సమావేశాలండి. తిరుమలలో పెట్టాము, విశాఖపట్నం 2-3 సార్లు పెట్టామండి, ఇక్కడ కూడా ఇది 3వ సారి. ఇంక ఇంత పక్కాగా చేసిన మాత్రం ఇవ్వాలండి. ఏది పశ్చాత్తాప ప్రసాదాలు ప్లస్ శిల్పులు పెట్టేసి ప్రాయశ్చిత్తం కోసం ముడుపు కట్టడం అనేది. ఇక్కడ కొన్ని నియమాలు కూడా చేశారండి మా అధ్యక్షులు గారు, వాటిని వినిపిస్తారండి. కాబట్టి వాళ్ళు తక్కువ మంది ఉన్నా సాధించుకున్నారండి. ఏది బాటిల్ గురించి యేసు ప్రభు చేతిలో. మన సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా ఇప్పటికీ ఇంతకీ మనకి పని అవుతుందా లేదా అనే దానిలో డైలమా ఉందండి. పూర్ణత్వం, నమ్మకం రాలా. మరి ఇలాంటి వ్యక్తిని ఇంకా విశ్వసిస్తారంటారా, నమ్ముతారా, లేకపోతే ఇంకొకసారి అవకాశం? ఇక్కడ కేవలం అండి పార్టీ సింబల్గానే చూస్తున్నారండి. ఇది హిందువులు అని దానికి తీసుకోవట్లేదు, హిందువులే. అరే ఇది మన పార్టీరా, హిందూ అని ఎవరు ఓటేయరు అసలు. అవును, కానీ వీళ్ళు ఎవరుకుంటారండి, ఇక్కడ అనుకుంటుంది ఏంటంటే మన ఇంట్లో మన తమ్ముడు తప్పు చేశారు అనుకోండి, దాన్ని మభ్య పెడుతున్నారు. మన తమ్ముడు రా, పక్క తమ్ముడు చేస్తే ఏమంటున్నారు, చాలా తప్పు అంటున్నారు. మీకు పాయింట్ అర్థమైందండి. మతం పేరు బదులు అన్నదమ్ములకు చెప్పామండి, మన అనే దానికో సపోర్ట్ ఇస్తున్నారండి. అందువలన ఈ వైఎస్ఆర్లో ఎక్కువ మంది ఓట్లు వేసింది హిందువులేనండి. 151 సీట్స్ ఎట్లా వస్తాయండి? 7% ఇద్దరి మీద. అప్పుడు గతంలో గెలిచినప్పుడు ఆ 151 సీట్స్ వచ్చినప్పుడు 7% వేస్తే గెలవరు కదండి, ఎవరు గెలవరుగా. మిగతా సోదరులు మొత్తం కూడా హిందూ బంధువులే. అప్పుడు గెలిచారు, సంతోషం. ఆ గెలిపించినందుకు వాత పెట్టాడండి, లడ్డులో కలితే గెలిపి. అంటే నా చెప్పు అనుకోండి, నా చెప్పుతో నన్ను కొట్టుకోండి, నేను హిందువుని కదా, నా చెప్పుతో నన్ను కొట్టాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.